ఎంత ఘోరం, ఎంత దారుణం. పిచ్చి నమ్మకాలు ఎంతకైనా దిగజారుస్తాయి అనేదానికి ఈ ఘటనే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంటి నిర్మాణానికి భార్య గర్భం అడ్డుగా భావించిన భర్త దారుణానికి ఒడిగట్టాడు. అబార్షన్ టాబ్లెట్లు వేయడంతో నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. ఆదిలాబాద్లో జరిగింది ఈ ఘటన. బంగారుగూడకు చెందిన ప్రవళికకు 3 ఏళ్ల క్రితం మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్తో మ్యారేజ్ అయింది. వీరికి 2 ఏళ్ల బాలుడు ఉన్నాడు. ఇటీవలే కొత్త ఇంటికి నిర్మాణం చేపట్టారు. ఈ సమయంలో ఆమె గర్భం దాల్చడం అరిష్టమని భావించిన భర్త ప్రవళికకు అబార్షన్ మాత్రలు మింగించాడు. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం జరిగింది. వెంటనే రిమ్స్ కు తరలించారు. పిండం బయటకు రావడంతో పరిస్థితి విషమించింది. వెంటనే గాంధీకి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. ప్రెగ్నెంట్ అని కుదరదని చెప్పినాను. అయితే దానికి సంబంధించి ఇచ్చే గోళీలు వేసిన అని అనుమానం వచ్చింది. అయితే దవాఖాన తీసిన సరిగ్గా రియాక్షన్ అయిందని చెప్పింది. అయితే అలా అడిగిన దవాఖాన ఇదైతే గోళీలు వేసుకుంటే ఇట్లా అయింది, చెప్తలేదు పిల్ల అని చెప్పింది. మాకు ఇంకా గుర్తులేదు మేడం, వాళ్ళు కిరాయికి ఉంటారు, భార్యాభర్తలు వాళ్ళు ఒక దగ్గర ఉంటారు, మేము ఎట్లా అడుగుస్తాం అని అన్నాం. అయితే సరే అన్నారు. అయితే ఇది ఇలాజ్ కాదు, హైదరాబాద్ దూరేసింది. మధ్యలో ఆర్మూర్ మధ్యలో హైదరాబాద్ మధ్యలో చెప్పింది.